గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్ పేరుతో ప్రత్యేక పుష్కర ఘాట్ను అభివృద్ధి చేయనున్నట్లు జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ఈ ఘాట్ను అన్ని సౌకర్యాలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు భద్రతా, పరిశుభ్రత ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు. పుణ్య ప్రసిద్ధి చెందినటువంటి మునుకోడల్ని ఆదర్శ ఘాటుగా, అదేవిధంగా ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దానికి మేమందరం కూడా నడుం కట్టి ఈ యొక్క ఘాట్ను ఆదర్శ ఘాటుగా మనం తీర్చిదిద్ది ఈ ఘాట్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసి మనం ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్లి సుమారుగా ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఘాట్ అభివృద్ధికి అంతా కూడా కలెక్టర్ గారి దగ్గర పెట్టి, అలాగే ఉప ముఖ్యమంత్రి వారికి కూడా తీసుకుని వెళ్ళి ఇమీడియట్గా ఒక వారం రోజుల లోపలే పనులు మొదలుపెట్టి ఘాట్లు మోడల్ ఘాట్గా మేము తీర్చిదిద్దాం.